నమస్తే, వెల్కమ్ టు వెంకట్ టాక్స్. కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, అసలు పూరి జగన్నాథ స్వామి రహస్య గదులు ఎన్ని ఉన్నాయి, ఆ గదుల్లో బంగారం ఎంత ఉంది, ఆ రహస్య గది ఏంటి, స్వరంగ మార్గం ఉందా, ఆ రహస్య గదికి నాగబంధనం ఉందా, ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్ర మన పూరి జగన్నాథ రథయాత్ర. ఈ పూరి జగన్నాథ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. దీనిని నిర్మించింది అనంతవరం ఆఫ్ ది చూడగంగా డైనసిటీ. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మొత్తం ఆలయం క్రింద 3 రహస్య గదులు ఉన్నాయని సమాచారం. ఈ గదుల్లో ఉన్న రత్న బండారాన్ని బయటికైతే తీశారు. అసలు ఈ గదుల్లో ఎంత బంగారం ఉంటే ఇంతకుముందు ఎన్నిసార్లు తెరిచారు? అయితే మొదటిగా 1805లో బ్రిటిష్ జనరల్ చార్ల్స్ జోన్ ఈ గదుల్ని గుర్తించారు. అప్పుడు బంగారం లెక్కించారు, కానీ ఎంత ఉందో సమాచారం లేదు. మళ్ళీ 1950లో లెక్కించారు, అప్పుడు కూడా సమాచారం లెక్కించలేదు. మళ్ళీ 1978లో లెక్కించారు. సుమారు 70 రోజుల పాటు లెక్కించారని చెప్తున్నారు. అప్పుడు 128 కిలోల బరువైన వస్తువులు, 454 బంగారు ఆభరణాలు, 221 కిలోల వెండి వస్తువులు, కొన్ని బంగారు నాణాలు ఉన్నాయని తెలుస్తుంది. మళ్ళీ 1982, 1985 సంవత్సరంలో తెరిచారు, కానీ ఆడిట్ చేయలేదని చెప్తున్నారు. అయితే మొదటి 2 గదులు మనకి కనిపిస్తాయని, తాళంతో తెరుచుకోవచ్చని చెప్తున్నారు. కానీ 3వ గదికి స్వరంగ మార్గం ఉంది, దానికి నాగబంధనం ఉంటుందని చాలామంది చెప్తున్నారు. అసలు నాగబంధనం అంటే ఏంది? నాగబంధనం అంటే ఒక బంధనం. పూర్వకాలంలో మన రాజులు యుద్ధం చేసేటప్పుడు వారి యొక్క సంపద దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉంచుతారు. ఆ సంపదని ఎవరూ తెరవకుండా ఒక బంధనం ఇస్తారు. అది ఒక మంత్రం రూపంలో కానీ, ఒక శబ్దం రూపంలో కానీ చెప్పి బంధనం వేస్తారు. ఎందుకంటే చెడు చేతుల్లో పడకూడదని ఆ సంపదని భద్రపరుస్తారు. ఎవరైతే బంధించారో వారు మాత్రమే తెరిచేయడానికి వీలుగా మంత్రం వేసి నాగబంధనం చేస్తారు. కొన్ని పురాణాల ప్రకారం ఎవరైతే నాగబంధన మంత్రం సరిగ్గా చెప్పరో అప్పుడు ఆ గది నుండి విషసర్పాలు వచ్చి వారు చంపుతాయని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 2 గదులు తెరిచారు. అయితే 3వ గదికి స్వరంగ మార్గం ఉందని తెలుసుకున్నారు. అయితే ఆ 2 గదులు తెరిచేటప్పుడు 3వ గది తెరవడానికి గవర్నమెంట్ పర్మిషన్ లేదని, అందుకే తెరవలేదని దేవస్థాన ప్రముఖులు తెలిపారు. కొన్ని పుస్తకాలు లిఖించిన దాని ప్రకారం గుడి దగ్గరలో ఇంకో స్వరంగ మార్గం ఉందని తెలుసుకున్నారు. అయితే గుడి దగ్గరలో ఒక సరస్సు ఉంటుంది. అక్కడ ఒక మఠంలో ఒక స్త్రీ భక్తురాలు స్వామికి ఎప్పుడు పూజ చేస్తూ ఉండేది. ఆమె మఠం నుంచి ఒక స్వరంగ మార్గం ఉండే. అయితే కొన్ని రోజులు గుడిలో ఉన్న స్వామికి పూజలు జరిగినప్పుడు ఆ స్వరంగ మార్గం నుంచి వెళ్ళి ఆ భక్తురాలు పూసేదని చెప్తారు. అది చూసిన రాజులు ఆమెను బంధించారు. బంధించిన తర్వాత స్వామి ఆ రాజు కళలోకి వచ్చాయని, అప్పుడు నా భక్తురాల్ని వదిలేయని చెప్పాడని తెలుస్తుంది. ఇంకా ఎవరైతే ఆ గదుల్ని ఓపెన్ చేస్తారో వాళ్ళు వారం రోజుల పాటు శాకాహారం తీసుకొని నియమనిష్ఠులతో ఉన్నారు. అయితే 2 గదులు ఓపెన్ చేసేటప్పుడు గుడి ప్రముఖులలో ఒక అతను స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకైతే ఏ సమాచారం ఇవ్వలేదు బంగారం ఎంత ఉందని. 3వ గది తెరిచాక మరికొన్ని నిజాలు తెలుస్తాయి. అంతే అండి. ఈ వీడియోకి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.